ఈ సెషన్లో మనం ఒక ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ ఫామ్లో ఉండే ఫీల్డ్స్లో ఉండే వాల్యూస్ ఎంటీ కాకుండా ఎలా చేయొచ్చో సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మరి ఇక్కడ మనం సింపుల్ PHP కోడ్ యాడ్ చేయడం జరిగింది. దానికి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత వాల్యూ అట్రిబ్యూట్ని యాడ్ చేసాం. ఈ వాల్యూ అట్రిబ్యూట్లో మీరు ఈ ఫీల్డ్స్లో వాల్యూస్ టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత PHPలోకి వెళ్ళి PHPలో లోకల్ వేరియబుల్స్ ఏవైతే తీసుకున్నామో ఇట్లా తీసుకున్న ఈ లోకల్ వేరియబుల్స్లోకి ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో ఉండే వాల్యూస్ అసైన్ చేయబడతాయి కాబట్టి వాటి వాల్యూస్ని ఈ వాల్యూకి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, వెబ్సైట్కి $వెబ్సైట్ అని, ఇట్లా $కమెంట్ అని, ఇవన్నీ కూడా యాక్చువల్గా PHPలో తీసుకున్న వేరియబుల్స్. ఆఫ్ కోర్స్ సేమ్ నేమ్ తోటి ఉన్నాయనుకోండి, వేరే నేమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అట్లానే జెండర్, ఇవన్నీ కూడా అసైన్ చేయడం జరిగింది. సో అదే ఈజ్ సెట్ జెండర్ అని చెక్ చేసి ఒకవేళ అది సెట్ అయి ఉంటే కనుక చెక్డ్ అని రావడం జరుగుతుంది. ఈ సెట్ అనే దాని ద్వారా చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఈ సెట్ ఓకే. ఎనీవే మిగతా అంతా కూడా ప్రీవియస్ ప్రోగ్రాంలో లాగానే ఉంది. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ నేమ్ ఇస్తున్నాం, అట్లానే ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం, వెబ్సైట్ ఇస్తున్నాం, ఓకే. జెండర్ సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు సబ్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క వాల్యూస్ ఈ యొక్క ఫీల్డ్స్లో అలాగే ఉన్నాయి. మామూలుగా సబ్మిట్ అన్న తర్వాత ఈ వాల్యూస్ క్లియర్ అయిపోయేటివి. మరి ఎప్పుడైతే వాల్యూ అట్రిబ్యూట్కి PHPలో ఉండే లోకల్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ఇట్లా అసైన్ చేశానో ఆటోమేటిక్గా సబ్మిషన్ ఇచ్చిన తర్వాత PHPలోకి ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్లో ఉండే వాల్యూస్ వెళ్ళి అక్కడ లోకల్ వేరియబుల్స్లో స్టోర్ అయ్యి మళ్ళీ ఆ లోకల్ వేరియబుల్స్లో ఉండే వాల్యూస్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్కి మళ్ళీ రీఅసైన్ కావడం జరిగింది. కాబట్టి ఆ వాల్యూస్ మనకి క్లియర్ కాకుండా అట్లనే కనిపిస్తున్నాయి. ఓకే, ఈ విధంగా మనం ఈ ఫామ్లో ఉండే వాల్యూస్ని అలా క్లియర్ కాకుండా మేనేజ్ చేసేదానికి అవకాశం.